దాదాపు 1700 రోజులు తాతలు తండ్రుల నుంచి సంక్రమించినటువంటి భూమి వారసత్వంగా రాబోయే తరాలకి తమ బిడ్డలకి చెందవలసినటువంటి భూమిని నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గుండెకాయ లాంటి రాజధానిని మనం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో రైతులందరూ కూడా మన 5 కోట్ల ఆంధ్రుల బిడ్డల భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. మళ్ళీ 10-11 సంవత్సరాల తర్వాత ఈ రోజున ఇక్కడ విజయవాడ నడిబొడ్డు మీద సభాధ్యక్షులుగా మా సోదరులు గద్దె బుచ్చి తిరుపతిరావు గారు, మా అందరికీ స్ఫూర్తిదాత అయినటువంటి పెద్దలు ఒడ్డే శోభనాధీశ్వరరావు గారు, మరి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, శ్రీరామచంద్రయ్య గారు, బాబురావు గారు, మరి వనజక్క, అలానే వేదవతి గారు, వసుంధర గారు, మేమందరం ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు కానీ రైతులు కానీ ఇతర ప్రాంతాల్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులందరం కూడా కూర్చుని ఇక్కడ మళ్ళీ అదే అమరావతి రాజధాని భూములు త్యాగం చేసినటువంటి రైతులకు మద్దతుగా మరో ఉద్యమ పోరాటానికి నాంది పలకటానికి ఇక్కడ సమావేశమైనందుకు ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి పెద్దలు శోభనాధీశ్వరరావు గారికి శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలిసిందే, కూర్చోవటానికి కుర్చీ కూడా లేదు నాకు అని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వచ్చి 2014 తర్వాత బ్రహ్మాండంగా రాజధాని ఏర్పాటు చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి నమ్మబలికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చూసి మీరు అభివృద్ధి కోసం భూములు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా మేము మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి మరి రైతులందరి ఆమోదంతో నన్ను పదే చెప్తా ఉంటారు, నన్ను చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూములు ఇచ్చారు అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తి ఈ రోజున అదే భూములు త్యాగం చేసినటువంటి రైతులకి వారి అభివృద్ధిని పక్కన పెట్టి, ఆ ప్రాంత అభివృద్ధిని పక్కన పెట్టి, రాష్ట్ర ప్రజల 5 కోట్ల ఆంధ్రుల అభిష్టాన్ని పక్కన పెట్టి ఈ రోజున ఎలక్షన్లో ముందుగా ఇవ్వనటువంటి హామీలకు కూడా దాని మాట తప్పి మరో విడత భూములు సేకరిస్తాను అని చెప్పి ఇచ్చినటువంటి భూములకి న్యాయం చేయకుండా, అభివృద్ధి చేయకుండా మాట తప్పటం అనేది అమరావతి ఉద్యమ భాగస్వామురాలుగా కేసులు పెట్టించుకుని, బూతులు తిట్టించుకుని, అవమానాలు పడి స్వయంగా వైసీపీ నాయకులు బస్సు తగలబెట్టి సజీవ దహనం చేసే పరిస్థితులు కూడా మేము ఎన్నో ఎదుర్కొని నిలబడి అమరావతి ఉద్యమం కోసం మహిళలతో కలిసి పోరాటం చేసినందుకు ఇదేనా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కూర్చోటానికి కుర్చీ లేదు అన్నటువంటి వ్యక్తి ఈ రోజున 25,000 గజాలు ఇదే అమరావతి రాజధానిలో 500 కోట్లు పైగా వెచ్చించి మన అక్కడ ఉన్నటువంటి రైతులు రాబోయే తరాలకు చెందినటువంటి భూములు మన రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగం చేస్తే నిన్న సోషల్ మీడియాలో చూశాను, చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు చాలా గొప్పగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. 25,000 గజాలు భూమిని తీసుకుని స్వయంగా ఇల్లు కడతా ఉన్నావు, తరాలు ఉండేటువంటి ఇల్లుగా ఉంటుంది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గనిపించట్లేదా మీకు? ఇప్పుడు భూములు త్యాగం చేసినటువంటి రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, రైతు కూలీల పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ కూడా రోడ్లు పాలు చేసి 5 కోట్ల ఆంధ్రుల ఆశలు అడియాసలు చేసి ఈ రోజున మహిళలందరినీ కూడా అవమానిస్తే నువ్వు నీ భార్య కూడా రోడ్డు మీదకు వచ్చి మరి రాష్ట్ర ప్రజలందరినీ కూడా అప్పీల్ చేశారు కదా, అభ్యర్థించారు కదా. నిజంగా చిన్న బంగారం లేనటువంటి ఎంతోమంది ప్రజలు భాగస్వాములయ్యి, ఒక మహిళ అయితే ఈ రోజుకి గుర్తుంది, కంట తడి పెట్టుకుని చేతికి మిగిలి ఉన్నటువంటి ఒకే ఒక్క ఉంగరం వచ్చి నీ భార్య కొంగులో వేసింది కదా, అమరావతి రాజధానిని అభివృద్ధి చెయ్యవయ్యా అని చెప్పి. మరి ఇవన్నీ మర్చిపోయావా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా బాధగా ఉంది. మళ్ళీ ఇంకోసారి కంటతడి పెట్టుకుని మహిళలందరూ కూడా ఏం పాపం చేశారు, అక్కడ రైతులు ఏం పాపం చేశారు, కొంగు పట్టి రోడ్డు మీదకు వచ్చి ప్రజలందరినీ కూడా అభ్యర్థించారు కదయ్యా. దాదాపు 200 మంది రైతులు
గుండెలు పగిలి ఆవేదనతో కోవిడ్ టైంలో కూడా ఉద్యమంలో భాగస్వాములయ్యి చనిపోయి ఉన్నారు కదా. మనందరం ప్రత్యక్షంగా నివాళులు అర్పించాం కదా. రాష్ట్ర ప్రభుత్వాల్ని, కేంద్ర ప్రభుత్వాల్ని కోవిడ్ టైంలో కూడా ఢిల్లీ వెళ్ళి మేము మహిళలందరం కూడా ఢిల్లీ నడి వీధుల్లో పార్లమెంటు ముందు కొంగు చాచి అడుక్కున్నాం కదయ్యా. ఇదన్నీ మర్చిపోతా ఉన్నారా ఈ కూటమి ప్రభుత్వాలు అని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా ఈ రోజున మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఉద్యమ భాగస్వాములు మీరందరూ కూడా ఉన్నారు. మీ అందరికీ హక్కు ఉంది, ప్రశ్నించేటువంటి అధికారాలు ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆ రోజున ఉద్యమ భాగస్వాములైనటువంటి కొంతమంది పెద్దలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విధులు ఇచ్చినటువంటి బిస్కెట్లు కక్కుర్తుపడి పదవులు తీసుకుని ఈ రోజున పదవులు వెలగబెడతా ఉన్నారు. రాజీనామా చేయండి, మీ అందరిది కూడా బాధ్యత. కలిసి రండి మీరందరూ కూడా. నేను డైరెక్ట్గా చెప్పగలను, నాకు ఆ మాత్రం ధైర్యం ఉంది. రేరానో పోరానో ఏదో పదవి తీసుకున్నాడు శివారెడ్డి. అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి తీసుకుంది రాయపాటి శైలజ. ఈ రోజున అదే అమరావతి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా రాజీనామా చేసి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను మరి హెచ్చరిస్తూ మనందరం కూడా మరో దశ ఉద్యమానికి భాగస్వాములయ్యేటువంటి పరిస్థితి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినందుకు బాధపడుతూ ఆవేదన చెందుతూ మహిళలందరికీ కూడా వారు చేసినటువంటి ఉద్యమం త్యాగాలు గౌరవం తక్కే వరకు కూడా ఈ రాష్ట్ర మహిళగా నేను వారితో పాటు కలిసి నడుస్తాను అని చెప్పి ఈ వేదిక ద్వారా హామీ ఇస్తూ జై అమరావతి, జై జై అమరావతి. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చాడు, చాలా కంపు చేశాడు, చిత్తుగా ఓడిపోయాడు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ దురదృష్టకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర 3 లక్షణాలు లేవు. ఆ 3 లక్షణాలు ఏంటంటే, ఒకటి సిగ్గు లేదు. నిజంగా ఇంత అనుభవజ్ఞుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన వాడు అయితే నిజంగా సిగ్గు అనేది ఉండుంటే గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం అంతమంది దగ్గర 550 మంది దగ్గర ఆదరణ భూములు తీసుకుంటే వాళ్ళందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మేమందరం 4 రోజుల క్రితం అల్లాపురం వెళ్ళాం. మేమందరం అక్కడ నిజంగా ఆ రిటైర్ అయిన వాళ్ళందరూ అక్కడ కొనుక్కుని వాళ్ళు కొంతమంది చనిపోయారు. నిజంగా చాలా బాధాకరం. సిగ్గు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని వదిలేసి కొత్త ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు అంటున్నాడు. ఇక రెండో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు బుద్ధి కూడా లేదు. బుద్ధి లేదని ఎందుకంటానంటే, బుద్ధి ఉన్నవాడు అయితే అమరావతి రైతులు చేసి వాళ్ళు ఇన్ని రోజులుగా సమస్యలు చెబుతుంటే ఆ సమస్యలకి పరిష్కారం గురించి ఆలోచించకుండా వాళ్ళని పిలిచి మున్సిపాలిటీ కబుర్లు చెప్తున్నాడు. బుద్ధిమంగా ముఖ్యమంత్రి ఎవరైనా ఇలా మాట్లాడతారా? నిజంగా 85 మంది అమరావతి రైతులు అక్కడికి వెళ్ళారు. వెళితే వాళ్ళు అలా మాట్లాడినందుకు నిజంగా అమరావతి రైతులు బయటకు వచ్చి ఏం చెప్పాలి? ఇవాటికి మీటింగ్లు పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయమని అడగాలి. కానీ ఒక్కరు కూడా అలా అడగరు. ఆత్మగౌరవాన్ని వదిలేశారా? ఆ మాత్రం ధైర్యం లేదా? ఎంత ఉద్యమం చేశారు రాష్ట్రంలో. అక్కడ ఉత్తరాంధ్ర వెళ్ళారు, ఇక్కడ తిరుపతి వెళ్ళారు. మరి ఎంత కష్టపడి నడిచారు. నడిచిన వాళ్ళు మీరందరూ రైతులు అలా మాట్లాడుతుంటే, ఆ బొక్కాయిస్తుంటే, దబాయిస్తుంటే అమరావతి రైతులు ఎవరికి ధైర్యం లేదా? చంద్రబాబు నాయుడు అడగడానికి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని అవమానిస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? బాబు గారు మీరు మీ మీద నమ్మకం మాట్లాడతారు. ఎంత అసహ్యంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఫైనల్ గా చెప్పేది, చంద్రబాబు నాయుడు దగ్గర ప్రణాళిక లేదు. చంద్రబాబు దగ్గర ప్రణాళిక లేదు కాబట్టి 2వ విడత అంటాడు, 2వ విడత భూసమీకరణ అంటాడు. 2వ విడత కాదు, 3వ విడత చేస్తాడు, 30వ విడత కూడా చేస్తాడు. మనం గనక ఇలా అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్రం అంతా భూసమీకరణ చేస్తాడంటాడు. అప్పుడు మనం అంతే తప్ప అతని దగ్గర ప్రణాళిక లేదు. ఆ ప్రణాళిక లేదన్న విషయాన్ని నరేంద్ర మోడీ గుర్తించిన రోజునే మనకి విముక్తి కలుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ మనం గుర్తించాలంటే మనం అందరం కూడా అమరావతి రైతులు మీరు చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడే మనకి సమస్య నుంచి పరిష్కారం వస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ సమావేశం పెట్టారు 2వ విడత వచ్చిన తర్వాత. విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఎంతమంది పౌరులు వచ్చారు? ఇక్కడ పౌరులకి బాధ్యత లేదా? ఇక్కడ ఎన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి, బడ్జెట్ ఛాంబర్ ఉంది, మానవతమైన సంస్థలు ఉన్నాయి, లేకపోతే లెన్స్ క్లబ్, రోటరీ క్లబ్, లేకపోతే ఇన్ని ప్రొఫెషనల్ బాడీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ తెలియదా? ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 2వ విడత చేస్తే మనకు ఫేస్బుల్ కాదు,
రాజధాని ప్రాంతం ఎడారి అవుతుందని రెండో విడత చేస్తుంది. ఆ విషయం ఎవరికి తెలియదు. ఎంతమంది పౌరులకి గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఎవరు ఈ రోజు ఇక్కడికి రావట్లేదంటే కారణం ఏంటి? అందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియాను కొనేసి మొత్తం ఒక విష సంస్కృతిని క్రియేట్ చేశాడు. కాబట్టి దీనికి విముక్తి లేదు. ప్రజలకు ముందు అమరావతి రైతులే చంద్రబాబు అధికారం తీసుకొచ్చారు కాబట్టి అమరావతి రైతులే ముందు చంద్రబాబు ఎదురు తిరిగి ముందు తమ సమస్యలు పరిష్కారం వరకు రెండో విడతని మాటను ఎత్తకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు మెడలు వచ్చినప్పుడు అమరావతి రైతులు ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. అమరావతి నిర్మాణం జరుగుతుంది. జై అమరావతి.